నా తండ్రి సమానులకు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా సోదరులకు అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోనమ్మా, వాస్తవాలు చెప్తా. రామ్లన్న లాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఉంటే నాకు ఎప్పుడు సంతోషం. ఎందుకంటే సగం పని వాళ్ళే చేసేస్తారు. మేము అడగకుంటే ఎవరికైనా అవసరం పడితే సహాయం చేస్తారు. మరి ఇప్పుడు కాదు, నేను 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా కంఠంలో ఊపిరి ఉండే వరకు కూడా మీకు అండగా ఉంటా. మరి ఈ ఊర్లో రామ్లన్న ఉన్నాడు కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ రాలే. కొన్ని ఊర్లలో నిన్న పోయినా కల్వకుంట కానీ నిన్న ధర్మారం దొంగల ధర్మారం ఒక్కొక్క ఊర్లో 25 బోర్లు ఉన్నాయి నాకు. మరి పెద్ద గ్రామంలో 3 బోర్లు వేసినా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అడగలే, అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. మరి అదే విధంగా ఇంకా 2-3 బోర్లు కావాలన్నాడు. 3 బోర్లు వేయించే బాధ్యత నేను తీసుకుంటే ఎన్నికల తర్వాత తప్పకుండా 3 బోర్లు వేయిస్తా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మరి ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి 100కి 100 రూపాయలు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇవాళ బస్సు మొదలైందా లేదా? బస్సు రామాయంపేటకు వస్తుంది. రామాయంపేటకు వచ్చినప్పుడే ఝాన్సీలింగాపూర్ రాదు కదమ్మా. తర్వాత ఝాన్సీలింగాపూర్ వస్తుంది, తర్వాత లక్ష్మాపూర్ వస్తుంది, తొనిగాన్లు వస్తుంది. ఇవన్నీ ఇట్లా ఒక ఊరికి ఒకటేసారి అయితే మొదలు రావు కదా. ఇప్పుడు 3 పూటలు అన్నం ఒకటేసారి తింటామా మనం? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. 3 పూటలు ఒకటేసారి పెట్టినా తినలేము కదా మనం. అట్లే ప్రభుత్వం కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. ఇలా ఫ్రీ బస్ ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, గ్యాస్లు ఇస్తుండ్రు, 500 గ్యాస్ ఇస్తుండ్రు. మరి అదే కాకుండా కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం, అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్.